చిరంజీవి టీం విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్. తెలుగు సినిమా చరిత్రలో గేమ్ చేంజర్ గా నిలిచిన ఖైదీ చిత్రం ఈ రోజుతో 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది. అప్పట్లో టాలీవుడ్ కు కొత్త దిశ చూపించిన ఈ కల్ట్ క్లాసికల్ సినిమా నేటికి అభిమానుల మనసుల్లో అదే ఉత్సాహాన్ని రగిలిస్తుంది. చిత్రం 42వ వార్షికోత్సవం సందర్భంగా చిరంజీవి టీం ఒక ప్రత్యేక వీడియో విడుదల చేసింది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకువచ్చిన పేరు ఖైదీ అంటూ విడుదల చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ ఇదే నిజమైన రివల్యూషన్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఖైదీ ఎలా పుట్టింది? మొదట ఈ కథను సూపర్ స్టార్ కృష్ణ కోసం సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఈ అవకాశం చిరంజీవికి దక్కింది. దర్శకుడిగా మొదట కె రాఘవేంద్రరావు పేరును పరిగణలోకి తీసుకున్న చివరికి బాధ్యతలు కోదండ రామిరెడ్డి భుజాలపై పడ్డాయి. పరుచూరి బ్రదర్స్ రాసిన కథ, డైలాగులు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు అచ్చొత్తుగా సరిపోయాయి. ఖైదీ కథ 1982లో వచ్చిన హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ రాంబో సిరీస్ మొదటి చిత్రం ఆధారంగా రూపుదిద్దుకుంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరంజీవి పూర్తి కథ విన్నారట. పరుచూరి బ్రదర్స్ పై ఉన్న విశ్వాసంతో ఆయన ఎటువంటి సందేహం లేకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. బడ్జెట్ వసూళ్లు రికార్డులు. చిరంజీవి ఈ సినిమాకు 1,75,000 రూపాయలు, కోదండి రామిరెడ్డి 40,000 రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. మొత్తం 25 లక్షల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా విడుదల తర్వాత 70 లక్షల రూపాయల బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ వద్ద మాత్రం అప్పట్లో దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఖైదీ ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తం 3.2 కోట్ల టికెట్ అమ్ముడై అప్పటి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శింపబడింది. 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై మరో ప్రత్యేకతను చాటారు. ఖైదీ విజయంతో బాలీవుడ్ కూడా ఆకర్షితమైంది. హిందీలో జితేంద్ర హీరోగా, మాధవి హీరోయిన్ గా నటించిన ఈ రీమేక్ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఖైదీ కేవలం ఒక సినిమా కాదు, టాలీవుడ్ ను కొత్త దిశలో నడిపించిన విప్లవాత్మక చిత్రమని అభిమానులు నేటికి గర్వంగా చెబుతున్నారు. 42 ఏళ్ల గడిచిన ఖైదీ సృష్టించిన ప్రభావం, చిరంజీవి స్టార్ డమ్ కు వేసిన బలం మాత్రం మరవలేనిది.